జగదాత్రి కౌశికి గురించి ఆలోచిస్తూ మీరు మమ్మల్ని అన్న మాటలకి మాకన్నా ఎక్కువ మీరే బాధపడుతున్నారని మాకు తెలుసు వదిన అని మనసులో అనుకుంటూ ఉండగా నన్ను మీ కొడుకుగా ఎప్పుడో యాక్సెప్ట్ చేశారు నాన్న. అందుకే నేను నేరం చేశాను అంటే మీరు అంగీకరించలేకపోతున్నారు అని సుధాకర్ గుచ్చి కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. మనల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టే వరకు మేము ఊరుకోము అని ధాత్రి కేదార్ ఇద్దరు సుధాకర్ కౌశికి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక కౌశికి సుధాకర్ కూడా ఇద్దరు బాధపడుతూ ఉంటారు జగదాత్రి కేదార్ల కోసం. ఇక సుధాకర్ కౌశికి దగ్గరికి వచ్చి అమ్మ టైం అయింది అంటూ ఉండగా అలాగే బాబాయ్ అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మరోవైపు జగదాత్రి కూడా కేదార్ చెయ్యిపై ప్రేమగా ప్రెస్ చేస్తూ ఏం కాదు, మనం చూసుకుందాం, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, హాస్పిటల్కి వెళ్ళాలి అని అనగానే అలాగే అంటూ కేదార్ వెళ్ళిపోతాడు. జగదాత్రి కేదార్లు కూడా ఫ్రెష్ అయి హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరుతారు. మరోవైపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి లంచ్ రెడీ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి వైజయంతి ఇద్దరు. సుధాకర్ వద్దులే అమ్మ, మాకు లేట్ అవుతుంది, హాస్పిటల్ క్యాంటీన్లో తినేస్తాం అని సుధాకర్ అంటుండగా 2 మినిట్స్ నాన్న, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, బయట ఫుడ్ మంచిది కాదు మీ హెల్త్కి, నేను 2 నిమిషాల్లో క్యారియర్ ఇస్తాను అని శ్రీవల్లి అంటుండగా వైజయంతి అది చూసి రక్త సంబంధం అంటే ఇదేనేమో, 25 ఏళ్ళు దూరం పెడితే మళ్ళీ వచ్చి తండ్రి దగ్గరే చేరి ప్రేమగా చూసుకుంటుంది అని వైజయంతి అనుకుంటూ తొందరగా ఈ అమ్మాయిని బయటికి పంపించేయాలి, పథకాలు మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి. ఇక శ్రీవల్లి క్యారియర్ పట్టుకొని వచ్చి సుధాకర్ కౌశికిలకి అందిస్తూ అక్క మీకు డిన్నర్ చేశాక స్వీట్ తినడం ఇష్టం కదా, అందుకే పెట్టాను, నాన్న కట్ కూడా పెట్టాను అంటుండగా థ్యాంక్ యూ అని అంటుంటారు ఇద్దరు. వాళ్ళు క్యారియర్స్ అందుకోబోతుండగా వద్దు నేను కార్ దాకా తీసుకొస్తాను అంటూ శ్రీవల్లి వాటిని పట్టుకొని నడుస్తూ ఉంటుంది. ఆలోపై జగదాత్రి కేదార్లు బయటికి వెళ్ళడానికి స్కూటీ తీయబోతుండగా ఎలాగైనా వాళ్ళని ఇంట్లోనే లాక్ చేయాలి అని రెచ్చగొట్టాలి అని నిషి, యువరాజ్, వైజయంతి ప్లాన్ చేసుకొని కౌశికి దగ్గరికి వస్తూ ఉంటారు. స్కూటీ తీయబోతున్న ధాత్రి కేదార్లని కౌశికి ఆపేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ ఉండగా ఇంకెక్కడికి, సాక్ష్యాలు తారుమారు చేయడానికి, లేదంటే బాబాయ్ని పూర్తిగా చంపేయడానికి అని అంటుండగా ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు నేరమే చెయ్యలేదంటే మరొక నేరం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు అని ధాత్రి యువరాజ్ని అంటుండగా మరి ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని కౌశికి అనడంతో వదిన మీరు మాకొక ఛాన్స్ ఇస్తే మేము అది నిరూపించుకోవడానికి అనుకున్నాం, కానీ మీరు కూడా మమ్మల్ని నమ్మట్లేదా అని ధాత్రి అంటుండగా అక్క నీ కళ్ళలో నాన్న కళ్ళలో నేను కోపం చూడలేకపోతున్నానక్క, నేను నిర్దోషి అని నిరూపించుకోవాలి అని అంటుండగా ధాత్రి మమ్మల్ని నమ్మండి వదిన అంటుండగా అయితే ఇంట్లోనే ఉండండి అని అంటుంది కౌశికి. మేము ఇంట్లో ఉంటే సాక్ష్యాధారాలు ఎలా తీసుకొస్తాం వదిన, మాకొక ఛాన్స్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది ధాత్రి. మీరు సాక్ష్యాధారాలని తారుమారు చేయడానికే బయటికి వెళ్తున్నారు అని అంటూ ఉంటాడు యువరాజ్. అరే మేము ఇంట్లో ఉంటే సాక్ష్యాధారాలు ఎలా తీసుకొస్తాం, మాకొక ఛాన్స్ ఇవ్వండి వదిన, మీరిచ్చిన ఛాన్స్ వృధాగా పోనివ్వకండి అని ధాత్రి బ్రతిమిలాడడంతో ఇక కౌశికి మీరు హాస్పిటల్ చుట్టువైపులా రాకూడదు అని అనడంతో అలాగే అంటుంది ధాత్రి. వాళ్ళు స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా కార్లో హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. మరోవైపు కమలాకర్ని చంపడానికి మీనన్ కూడా ప్లాన్ వేసుకొని హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్ ముందు కార్ ఆపి మనం ఒక్కరిని మాత్రమే చంపడానికి వచ్చాం, లోపల గన్స్ యూజ్ చేయకూడదు, సైలెంట్గా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి, మేము ముగ్గురం ముందు వెళ్తాం, మీరు వెనకాల రండిరా అని మీనన్ ఇద్దరితో లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే హాస్పిటల్ ముందు స్కూటీ ఆపిన ధాత్రి కేదార్లు అక్కడ కౌశికి వాళ్ళ కార్ కనిపించకపోవడంతో అక్క వాళ్ళు ఇంకా రాలేదు ధాత్రి అని అంటూ ఉండగా ఆలోపే మనం వెళ్ళిపోయి ఐసీయూని చేరాలి, ఇంకొక 30 మినిట్స్లో రమ్య వాళ్ళు వస్తారు, రాత్రంతా వాళ్ళు చూసుకుంటారు, ఈ 30 మినిట్స్ మనం మేనేజ్ చేస్తే సరిపోతుంది అని అనేస్తుంది ధాత్రి. అలాగే అని వాళ్ళు లోపలికి వెళ్ళేలోపే కౌశికి కారు వచ్చి అక్కడికి ఆగడం, వాళ్ళు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అక్క వాళ్ళు వచ్చేసారు అంటుండగా ఒక చోటికి తీసుకెళ్ళి ఇదిగో ఇవి కారిడార్స్, ఐసీయూ అంతా కనబడుతుంది, ఇక్కడే నిలబడదాం, ఈ 30 మినిట్స్ మేనేజ్ చేద్దాం అని
అంటూ ఉంటుంది ధాత్రి. అలాగే అంటాడు కేదార్. ఇంతలో రంగా దొరకలేదని అంటూ ఉండగా కిరణ్ని వాళ్ళ రిలేటివ్స్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కానిస్టేబుల్స్తో తనని హాస్పిటల్కి రమ్మని చెప్పేస్తుంది ధాత్రి. అలాగే అంటుంది రమ్య. ఫోన్ మాట్లాడే లోపే మీనన్ హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక కౌశికి సుధాకర్ వచ్చి కాశీతో మాట్లాడడం, డాక్టర్తో మాట్లాడడానికి పైకి వెళ్ళడం అంతా జరిగిపోతుంది. ఇక కాచి ఒక్కతే అక్కడ కూర్చోవడంతో ఇదేంట్రా ఇక్కడుంది అంటుండగా చంపేద్దామా బాస్ అంటాడు ఒకడు. ఏంట్రా మనం ఒక్కరిని చంపడానికి వచ్చాం, ఏదైనా తేడా జరిగితే నర్సులు డాక్టర్లు పోలీసులు అందరూ వచ్చేస్తారు, నేను చెప్తాను పద అని అంటూ అక్కడికి వెళ్ళి అక్కడున్న క్యారియర్ ఓపెన్ చేసి అందులో స్టీల్ వాటర్ బాటిల్ తీసుకొని హాయ్ సిస్టర్ అంటూ కాచి తలపై గట్టిగా బాధేయడంతో స్పృహ తప్పిపోతుంది కాచి. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్న సిస్టర్ అంటూ ఐసీయూ లోపలికి వెళ్ళిపోతాడు మీనన్. అక్కడ స్పృహ తప్పి పడిపోయిన కాచిని దూరం నుంచి చూస్తుంది జగదాత్రి. కౌశికి రాకని చూసి మెల్లిగా తప్పుకొని ఐసీయూ లోపలికి వెళ్ళిపోతాడు మీనన్. కాచి ఏంటి అలా పడిపోయింది, చూద్దాం పద అని వీళ్ళు హడావుడిగా అక్కడికి వస్తారు. కాచి కాచి అని తట్టి లేపుతూ ఉంటుంది ధాత్రి. కానీ కాచి లేవదు. కింద వాటర్ బాటిల్ పడడంతో అనుమానంగా చూస్తూ ఎవరో వాటర్ బాటిల్తో కాచిని కొట్టారు అని ధాత్రి అనగానే, అంటే కాచిని కొట్టి లోపలికి ఎంటర్ అయ్యారంటావా అని కేదార్ అంటూ ఉండగా అవును అంటుంది ధాత్రి. లోపల మీనన్ కమలాకర్ని చూస్తూ హాయ్, చాలా రోజులైంది నిన్ను కలవక, చాలా కిడ్నాప్లు నా క్రైమ్స్లో నువ్వు పార్ట్నర్, ఇన్ని రోజులకు నిన్ను కలవాలి అనిపించింది, కానీ నేను ఇలా చంపడం నాకు చాలా బాధగా ఉంది, కానీ యువరాజ్ని గద్దె ఎక్కించడానికి నిన్ను చంపడం తప్పట్లేదు నాకు అని కమలాకర్తో మాట్లాడుతూ హాయ్ చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ, కమలాకర్ నా ఫ్రెండురా, వీడిని చంపడం నాకు బాధగా ఉంది, ఎంతోమందిని చంపినా కూడా వీడిని చంపడం బాధగా ఉంది అని మీనన్ మాట్లాడుతూ ఉండగా ఐసీయూ డోర్ బయట నిలబడ్డ జగదాత్రి కేదార్ లోపల మీనన్ని చూసి షాక్ అవుతారు. మీనన్ ఏంటి ఇక్కడెందుకున్నాడు అంటూ ఉండగా, నాకు తెలిసి మీనన్ హోమ్ మినిస్టర్ కలిసి ఇదంతా చేస్తున్నారు అనేస్తుంది ధాత్రి. వీళ్ళకేం అవసరం అంటూ ఉండగా, తెలీదు కానీ వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు, మనం ఎలాగైనా ఆపాలని ధాత్రి అంటూ ఉండగా, మనం జేడీకేడీలమి కాదు, ఆపితే మనపై డౌట్ వస్తుంది అని కేదార్ అంటూ ఉండగా, రమ్య వచ్చే వరకు 30 minutes పడుతుంది, మనకు 30 seconds కూడా టైం లేదు అని ధాత్రి అంటూ ఉంటుంది. ఇంతలో మీనన్ కమలాకర్కి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా, చావు, నిద్రలో చావు అని పొడవడానికి కత్తిని బయటికి తీస్తాడు. లేదు అటాక్ మనం ఆపాల్సిందే అని ధాత్రి కేదార్లు కమలాకర్ని మీనన్ పొడవక ముందే లోపలికి ఎంటర్ అవుతారు. ధాత్రి కేదార్లని చూసి మీనన్ షాక్ అయి ఏంట్రా చావుని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు అని అంటూ ఉండగా, దేవా మీరున్నారని తెలియక వచ్చారేమో బాయ్ అంటూ ఉండగా, మీనన్ ఇక్కడున్నాడని తెలిసే వచ్చాం అని అంటుంది ధాత్రి. మా మామయ్య పైన చిన్న గీత కూడా పడనివ్వం అని ధాత్రి కేదార్లు అంటూ ఉంటారు. మీనన్ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఇక ధాత్రి కేదార్లపై అనుమానం వస్తుందా, ఈ మీనన్ని పట్టుకోగలరా, కమలాకర్కి మళ్ళీ ఏదైనా గాయం తగులుతుందా, హాస్పిటల్లో ధాత్రి కేదార్లని చూసి కౌశికి ఏమంటుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.